ఏదైతే ఆంక్షలు మాట్లాడడం జరిగింది దాని విషయం నేను పూర్తిగా ఈ విలేకరులలో ముంగట కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను గెలకన్నా ముందు ప్రజలలో వైద్య విద్య ఎడ్యుకేషన్ గురించి నేను పోయి మా ముదూరు ప్రజలు నాకు తెలిపించారు. వైద్యం గురించి గత సంవత్సరం నుంచి వైద్య ఏరియా హాస్పిటల్లో ఏదైతే డాక్టర్స్ కోసం ఉండే దాదాపు 16 డాక్టర్స్ ఉండే నేను వచ్చిన తర్వాత 32 డాక్టర్లు ఆల్ ఫెసిలిటీ ఈవెన్ విత్ డెర్మటాలజీ డెంటిస్ట్ సహా ఇక్కడ డాక్టర్స్ అపాయింట్మెంట్ చేయడం. దాని తర్వాత డైలీ ఇక్కడ మినిమం 1000 నుంచి 1200 పేషెంట్స్ ఓపీడీలో జరుగుతున్నాయి. 10 ఆపరేషన్స్ అవుతున్నాయి, 10 to 12 డెలివరీస్ అవుతున్నాయి, ఆర్థోపోడిక్ ఆపరేషన్స్ కూడా అవుతున్నాయి. అదేవిధంగా ప్రతి నెలలో హాస్పిటల్లో 100 బెడ్లు ఏదైతే ఉంది ఆ 100 బెడ్లు కూడా పేషెంట్లు ఎక్కువ బెంచెస్ మీద లేకుంటే ఒక బెడ్ మీద ఇద్దరు పడవేయడం జరుగుతుంది. దాని వల్ల మా ఆరోగ్య శాఖ మంత్రి పెద్దలు దామోదర్ రాజలక్ష్మి గారికి నేను మరే విజ్ఞప్తి చేసి నాకు 100 బెడ్ నుంచి 150 బెడ్ కావాలా. 150 బెడ్ కావడానికి ఇక్కడ బిల్డింగ్ అవసరం లేదు, బిల్డింగ్ కోట లేదు, బిల్డింగ్ ఉంది. ఓన్లీ 50 బెడ్స్. తర్వాత డాక్టర్స్ కూడా 32 సఫిషియెంట్ ఉన్నారు. నాకు నర్సింగ్ స్టాఫ్ అవుట్ సోర్సెస్ స్టాఫ్ అయిపోతే మా హాస్పిటల్ 150 బెడ్లు అయితే మా ఇక్కడ ఉన్న పేద వాళ్లకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పడంతో మన హెల్త్ మినిస్టర్ గారు స్పందించి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటారని చెప్పడం జరిగింది. అదేవిధంగా గుంటాలలో ఏదైతే ట్రైబల్ ఏరియా ఉంది గత 3 నెలల కింద కూడా నేను ఒక అప్లికేషన్ ఇచ్చాను, నాకు 30 బెడ్లు కావాలని. మరలా కూడా నిన్న కూడా నేను 30 బెడ్లు గుంటాలకి అప్గ్రేడ్ చేయాలని చెప్పడం జరిగింది. దాని విషయం కూడా మంత్రి గారు స్పందించారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ గురించి విద్య గురించి నేను ఏదైతే మా ముదూర్ ప్రాపర్ లో 40 ఎకరాలు తర్వాత పిప్పిలో 20 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, రీసెర్చ్ సెంటర్ ఉంది. దాదాపు 3 అక్కడ రీసెర్చ్ పిహెచ్డి డాక్టర్స్ పనిచేస్తారు. నాకు బిఎస్సీ అగ్రికల్చర్ కావాలని ఇంతకు ముందు కూడా 3 నెలల కింద కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో కూడా మన చట్టసభలో కూడా మాట్లాడాము, నాకు బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ కావాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 99% ఏదైతే మా రైతు సోదరులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అందరు వ్యాపారం మీద వచ్చేసి ఇండస్ట్రీస్ లేవు. నాకు అగ్రికల్చర్ మీదనే కావాలని అగ్రికల్చర్ కాలేజ్ ఇవ్వాలని చెప్పాను. గత ప్రభుత్వము 38 మెడికల్ కాలేజ్ మీరు కనీసము ప్రతి జిల్లాకు కూడా బిఎస్సీ అగ్రికల్చర్ అని మంత్రి గారికి కోరడం జరిగింది. మంత్రి గారు కూడా స్పందించారు, ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. అదేవిధంగా ఇరిగేషన్ గురించి స్పష్టంగా మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమన్న చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఏదైతే చెప్తున్నారో ఇరిగేషన్ గురించి గడ్డెనవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉంది గత 25 సంవత్సరాల కింద శాంక్షన్ అయిన ప్రాజెక్టు సిసి లైన్స్ పూర్తిగా లేక 14,000 ఎకరానికి సాగునీరు పూర్తిగా నాకు వచ్చింది. ఓన్లీ 5,000 సాగునీరు అవుతుంది. సిసి లైన్ చేయాలని దాదాపు దానికి 50 కోట్లు ఖర్చు వస్తుందని చెప్పడంతో మన మంత్రి గారు కూడా స్పందించారు. అదేవిధంగా పిప్రి ఏదైతే ఇరిగేషన్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.